దేవుడు మనకి ఎలా తోడుంటాడు, మన జీవితాన్ని ఎలా నడిపిస్తాడు అనే దాని గురించి ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది. ఒక తండ్రి ఎలా అయితే తన కుమారుణ్ణి ఎత్తుకుని నడుస్తాడో, చెయ్యి పట్టుకుని నడిపిస్తాడో, దేవుడు కూడా మనల్ని అలా నడిపిస్తాడు, మనకి తోడుంటాడు. మరి దేవుడు తోడుంటే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని కూడా మనం అనుకోవచ్చు. అదే ద్వితీయోపదేశ కాండంలో ఇంకొక మాట ఉంటుంది. ఒక తండ్రి ఎలా అయితే తన కుమారుణ్ణి శిక్షిస్తాడో, దేవుడు కూడా మనల్ని అలాగే శిక్షిస్తాడంట. తల్లిదండ్రులు చూడండి, ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తారు. అలాగే ఫ్యూచర్లో మన జీవితం బాగుండాలి అని చెప్పి కొద్ది కాలం మనం శ్రమ పడినా పర్లేదు అన్నట్టుగా మన ముందు కొన్ని పరిస్థితులు పెడతా ఉంటారు. స్కూలు, కాలేజు, మనం ఈరోజు కొంచెం కష్టపడినా కానీ ఫ్యూచర్ బాగుండాలి అన్న ఉద్దేశంతో. అలాగే దేవుడు భూమి మీద మనకి తోడుంటాడు, మనం పరలోకం వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మన జీవితంలో మనకేం కావాలో నేర్పించడానికి కొన్ని శ్రమలు కూడా పెడుతూ ఉంటాడు. తల్లిదండ్రులకు తెలుసు కదా తమ పిల్లలు ఎంతవరకు సహించగలరో. దేవుడు కూడా మనం సహించగలిగిన దానికంటే ఎక్కువ మన శ్రమ పెట్టడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వచ్చిన శ్రమల్లో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు పెడతాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, మనతో కలిసి నడుస్తున్నాడు, అప్పుడప్పుడు మనల్ని శిక్షిస్తున్నాడు, మనం పరలోకం రావాలి అని భూమి మీద మనకి శిక్షణ ఇస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మన బాధల్లో, మన ఆనందాల్లో, మన శ్రమల్లో మనం ఓపిక కలిగి పాపానికి దూరంగా దేవుడిష్ట ప్రకారంగా నడుచుకోవాలి. శాశ్వత ఆనందం ఉండే ఆ పరలోకాన్ని సంపాదించుకోవాలి.